నేను ఇంకొక చిన్న కాంట్రవర్సీ వైపు మీ దృష్టి మరలుద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ సాహిత్య విమర్శకుల నుండి, లేకపోతే ఈ రాజకీయ సాంఘిక సాహిత్యం ఎలా ఉండాలి అని చెప్పి తర్కించుకునే వాళ్ళు రచయిత కన్ఫార్మిస్టు, నాన్ కన్ఫార్మిస్టు అని చెప్పి రెండు రకాలుగా ఉంటుంటారు రచయితలని. అందులో మీరు నాన్ కన్ఫార్మిస్ట్గా రచయిత ఏ విధంగా రాయొచ్చో ఒక ఆదర్శంగా ప్రారంభించి, తర్వాత ఇప్పుడు ఏమి రాయకుండా ఉన్నారా, లేక నాన్ కన్ఫార్మిస్ట్గానే మిగిలిపోయారా, లేక కన్ఫార్మిస్ట్ కాబోతున్నారా అని చెప్పి ఒక సంశయం ఎవరైనా వెలిబుచ్చారనుకోండి, దానికి ఏం చెప్తారు? నేను తప్పు నవలో నుంచి నాన్ కన్ఫార్మిస్ట్ కాదు, కన్ఫార్మిస్ట్ కాదు, అసలు రైటర్నే కాదు, నాకు ఆ రచనలకి సంబంధం లేదు. అది వదులుకుని ఇంకోటో కనపడతాయి ఆ రచనలే. ఆ సత్యం కోసం ఎక్కడ ఉంది ఇదంతా ఈ లోకంలో? దీనికి అంత సామరస్యం ఇచ్చేటువంటి జ్ఞానం ఎక్కడుంది? ఇంత అజ్ఞానం ఎక్కడి నుంచి బయలుదేరుతోంది? ఇంత మూర్ఖం ప్రజల్లో చెప్పినా కూడా ఎక్కడ కన్ను తెరవని నిర్దయ ఎట్లా వచ్చింది? క్రూరత ఎట్లా వచ్చింది ప్రపంచంలో? నేషన్స్లో, ఇండివిజువల్స్లో, ప్రతి చోట నేచర్లో ఎందుకు ఇంత నిర్దయ అని వెతుకుతూ నేను రాశాను. ఈ ప్రశ్నలన్నీ వేశాను. తిట్టేవాడే కానీ జవాబు చెప్పేవాడు సత్తా ఎవరికి లేదు. ఎందుకంటే ఆ జవాబులు ఎవరికి తెలియవు. వాటి నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. వస్తే ఇక్కడ ఏదో సత్యం ఉన్నది, ఈ విధంగా చేసినట్టయితే సత్యం లోకానికి తెలియడం అవుతుంది, నాకన్నా ఏమన్నా కొంచెం గోచరం అవుతుందేమో ప్రయత్నిస్తున్నాను. అట్లాంటప్పుడు ఆ రచనలతో వాటితో నాకేం సంబంధం? అసలు తెలుగు పుస్తకం ముట్టుకుని 20 ఏళ్ళు అయింది, నాకేం సంబంధం లేదు, అంతా మర్చిపోయినాను. ఇంకా ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటే నాకు జ్ఞాపకం రాక ఏం చెప్పనా అని ఇప్పుడు యోచిస్తున్నాను అన్నమాట. ఇంకా నేను రాయను, రాసింది ఇంకేదో ఇంకో మార్గాన, ఇంకొక ప్లేన్లో, ఇంకో విధంగా మౌనంలోనో మాటల్లోనో ఏదో రాసుకుంటాను. అంతేగాని ఈ రచనలతోనూ ఈ వాంగ్మయంతో నాకేం సంబంధం లేదు అసలు. నేను అర్థం చేసుకున్న ప్రకారంగా మీరు నాన్ కన్ఫార్మిస్టు అనే వాదం అలా వదిలేస్తే, రెబెల్గా ప్రారంభించిన మీరు ట్రెడిషనలిస్ట్ అయిపోయారు అని ఎవరైనా అంటే అది ఒప్పుకోకూడదని అనిపిస్తోంది. కానీ మీరు ఏమయ్యారు అని ఆలోచిస్తే, మహాకవులు, మహారచయితలు అయిన వాళ్ళు ఇటర్నలిస్ట్గా ఉంటారు, కానీ వాళ్ళు ఒక ట్రెడిషనలిస్టో లేకపోతే నాన్ కన్ఫార్మిస్టో కారు అని చెప్పి నాకు ఒక అండర్స్టాండింగ్ అవుతూ ఉంటుందండి. దాని ప్రకారం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పి నిత్యం ఆ సూత్రాన్ని ఉపాసించి మానవ జాతిని ఆ సూత్రం వైపు దృష్టి మళ్లింపజేయడానికి తమ ప్రయత్నాలను, తమ రచనలను కేంద్రీకరింపజేసేటటువంటి పెద్దల్లో పెద్ద పీఠ మీద మిమ్మల్ని నేను చూస్తున్నాను. దీనికి మీరు ఏమంటారు అని చెప్పి అడిగితే కోపడరు అనుకుంటాను. అది కూడా లేదు అసలు. ఎవరిని ఎక్కడికి తీసుకుపోవాలని కానీ, ఎవరికి ఏదో చెప్పాలని కానీ ఏమీ లేదు నాతో. అంతా మర్చిపోవాలని, అసలు నన్ను నేను మర్చిపోవాలని. నన్ను నేను మర్చిపోతే, నేను లేకపోతే ఇంకా తక్కిన వాళ్ళేరి. ఎవరికీ బోధించాలని లేదు, ఏమీ చెప్పాలని లేదు, ఏ పీఠము లేదు, ఏం లేదు. ఏ విధంగా ఈ చలమనేవాడు ఎందుకున్నాడా, వీడు పోతే బాగుండు, వీడు చూస్తే నాకు సిగ్గేస్తుంది, అసహ్యం వేస్తుంది, వీడు ఎందుకు వదలడు ఉంది. ఇంకా ఆలోచన తల్లోకి వచ్చిందంటే, మంచి ఆలోచన కానీ చెడ్డ ఆలోచన కానీ, అది ఎంత బాధ పెడుతుందోనండి. ఎందుకు వచ్చింది సుఖంగా ఉన్నవాడికి ఈ ఆలోచన ఎందుకు రావాలి నా మనస్సులోకి అని ఆ విధమైనటువంటి ఒక తపన బయలుదేరిందన్నమాట నాలో. మీరు వస్తేనే మళ్ళీ మనిషిగాను లోకం ఉన్నట్టు, రేడియోలు ఉన్నట్టు, వాటిలో ఏదో వినపడుతున్నట్టు. సంగీతం వినపడితే అది
ఆ సంగీతం, ఆ శబ్దాన్ని మించిన ఏ శూన్యత్వంలోకి తీసుకుపోవాలి, కానీ ఆ సంగీతం చెప్పేది ఏమి నాకు అక్కర్లేదు. ఇది ఒక సాధన అనుకుంటారు. ఒక సాధనలో ఒక మెట్టేమో ఇది, ఇంకా ఇది ఎక్కడికైనా ఇంకా ఇంకా ఇంతకంటే మంచి స్థితిలోకి తీసుకుపోతుందేమో, ఇంకా అశాంతం ఏది కాల్చలేదు ఒక గొప్ప సాధనలోకి, అడుగు శూన్యంలోకి, ఉత్త వెలుగులోకి అడుగు పెట్టగలదేమో నా ఆశ. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం తెలిసిందంటే, జ్ఞానంతో నిబిడీకృతమైన మౌనం అది. గొప్ప గొప్ప ప్రవక్తలు మాట్లాడకుండా ఊరుకున్నప్పుడు లోకల్లోకి వారి నుంచి వచ్చే మౌనం, అటువంటి మౌనం సంపాదించాలి. అప్పుడు మాట కానీ శబ్దం కానీ ఏదైనా సరే లోకంలో ఉపయోగపడుతుంది. ఈ రాసిన రాతలు, ఈ పుస్తకాలు చేసిన ఇవన్నీ ఏం ప్రయోజనం? ఇంకా ప్రజలు ఇది అవి చదివి తిట్టేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, అవుననేవాళ్ళు, కాదనేవాళ్ళు, ఆ విధంగా జరుగుతూ ఉంటే ఎందుకు రాయడం? ఏం ప్రయోజనం? ఒక్క మాట, ఒక పుస్తకం కదల్చాలి అందరినీ. అటువంటి రాసేటువంటి శక్తి సంపాదించాలి. లేక ఊరిగా వాళ్ళందరితో పడి సముద్రంలో కెరటాల వల్లే కొట్టుకుంటూ ఉండే ఈ ఆరాటం చాలా అసహ్యమైన పని. దాని లోపల నుంచి కొంతమందికి ఏదన్నా దొరికిందా? దొరకని అంతే. అట్లాగా దొరకదు. ఒక్క మాట మనిషిని మార్చేటువంటి శక్తి రావాలి ఏ తపస్సు వలన, అప్పుడు రాయవలసింది. ఎందుకు ఇదంతా కాలి సందేహం ఏంటి? అటువంటి వాళ్ళు వచ్చారు, భూమికి దిగారు, వాళ్ళు రాశారు, ఏమైపోయినాయి వాళ్ళు చెప్పారు, అవన్నీ ఏమైపోయినాయి? ఈ లోకపు అంధకారం ఎంత గొప్పదంటే, సముద్రంలో ఎన్ని కాగడాలు విరించి పారేసిన ఎట్లా ఆరిపోతాయో అట్టా ముంచేసేటువంటి అంధకారం ఈ లోకంలో పేరుకుంది. దాన్ని ఎవడేం చేయగలడు? అందుకని ఏదో చేతనం చేసేయడం, ఇది మన పని కాదనుకోవడం, వదిలేయడం, అదొక్కటే వివేకవంతుడు చేయగలిగినటువంటి పని. ఈ అంధకారమే ఒక దృష్టి ఆలోచిస్తే, మీరు రచనలు ప్రారంభించే రోజుల్లో ఒక పాల సముద్రం లాంటిదని, దాన్ని మీరు చేసిన మథనం, మందర పర్వతంలాగా చేసిన మథనం ద్వారా అమృతము హాలాహలము కూడా పుట్టాయి అంటే అది సరైన ఉపమానం అవుతుందేమో అనుకుంటానండి. ఎందుకంటే మన సంఘంలో కొందరు మీ రచనల వల్ల కొంత విశృంఖలత వచ్చింది అని చెప్పి భయపడిన వాళ్ళు, మొత్తుకున్న వాళ్ళు ఉండుండొచ్చు. మీ రచనల వల్ల మనస్సును అస్వాభావికంగా, దొంగచాటుగా ఆలోచనలతోటి, కుళ్ళుతోటి అణగారిపోయేటట్లు చేయడం కంటే ఒక విధమైన స్వేచ్ఛను అవలంబింపజేసుకొని సత్యపూర్వకంగా ఆలోచించడం, సత్యపూర్వకంగా మాట్లాడడం, రాయడం, దానికి ఇది మార్గం అని చెప్పి మీ రచనలు నిర్భయంగా సంఘంలో పాతుకుపోయి దాగి ఉన్నటువంటి ఈ క్రూళ్ళును, అసహనాన్ని, కామాన్ని, మోహాన్ని మీ రచనలు బయటపెట్టాయి అని చెప్పి నేను అనుకుంటుంటానండి. దానికి మీరు ఏమంటారు చలం గారు? మీరు నన్ను ఈ ప్రశ్నలు చాలా లేట్గా అడుగుతున్నారు. ఇక్కడికి రాకముందు, ఇంకా భగవాన్ కాంటాక్ట్ లేకముందు మీరు కనుక ఈ ప్రశ్నలు నన్ను అడిగినట్టయితే చాలా తీవ్రంగా జవాబు చెప్పేవాడిని. వాటిని అసలు క్రియేషన్ ఉందా లేదా, ఆ క్రియేషన్ అనేదే ఒక నీటి మీది నూనె పడితే వచ్చే రంగుల మాదిరి ఇదంతా ఏమీ లేదేమో అని నేను ఆలోచించే రోజున మీరు వచ్చి ఆ పాతవన్నీ నిజమైనట్టు నన్ను అడుగుతున్నారు. నేను ఏం చెప్పాను వాటికి? అదంతా జ్ఞాపకం తెచ్చుకోవాలన్నమాట. ఒకప్పుడు ఇట్లా రాశాను, ఒకప్పుడు ఈ విధంగా మనుషులు రియాక్ట్ అయినారు అని. ఎందుకు ఇదంతా గొడవ పడతారు అనిపిస్తుంది, కానీ పడుతున్నారు. ఎందుకు పడటం లేదు? మీరు రాగానే అన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాను, పూర్వపు చరిత్ర అంతా ఆ జ్ఞాపకంతోనే మాట్లాడుతున్నాను. లేకపోతే నేనేం మాట్లాడేవాడిని కాను అసలు. అదేమన్నా మీ పర్సనల్ వ్యవహారం అయితే మీతో కలిసి నేను యోచిద్దాను. ఇది పర్సనల్ వ్యవహారం కాదు, మీ ఉద్యోగ వ్యవహారం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ మెషినే మన ముందు లేకపోతే ఏమిటండి? మీకు తెలియదా ఇదంతా? ఎందుకు అడుగుతున్నారు నన్ను?
ఇది స్పష్టంగా ఎందుకు కొరగాని విషయం ఇది, ఆ లోకం ఏమిటి, మనం ఏమిటి, ఎందుకు ఆ సంబంధం ఏమిటి అని తోసేద్దాను. లోకం మీద ద్వేషం చేత కాదు, లోకం ఇంతే అట్లా నడుస్తుంది. ఇదిగో ఈ మెషిన్ తిరుగుతున్నట్టు అది తిరుగుతూ ఉంటుంది, తప్పదు. దాన్ని మనం ఒక సీరియస్గా తీసుకుని ఏమిటిది ఈ సంఘంలో ఇట్టా ఉంది, మీరేం రాశారు, మీరు రాసిన దానికి అర్థం ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు నాకు ఏం అర్థం కనపడదు. వాటిలో ఎందుకు రాశాను అంతే. అన్నీ చేసిన కాకి కూయటంలే, అట్టనే నేను కొన్నాళ్ళు కూశాను. చిలక ఎగరటంలే, అట్టనే కొన్నాళ్ళు ఎగిరాను. అంతే, మీరు అంతే, నేను అంతే. మీకు ఉద్యోగ ధర్మం అన్నా ఉంది, నాకు అది లేదు. ఊరికి తీరి కూతుని మాట్లాడే మాటలు. ఈ ఉద్యోగ ధర్మం అది కాదండి. నా బాధ్యత నా శ్రోతల పక్షం. అంటే శ్రోతలకి నా లాయల్టీ ఎక్కువగా భావిస్తానండి. నేను ఒక ప్రశ్న వేయబోతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు సృష్టించిన పాత్రలు కొన్ని మీ చదువుల, మీ పాఠకుల హృదయాల్లో అలాగా కలకాలం నిలిచిపోయే కొన్ని పాత్రలు, అమీనా, అరుణ, శశిరేఖ, పద్మ, ఇలాంటి పాత్రలు. ఈ పాత్రల గురించి మీ మనస్సులో ఏమాత్రపు జ్ఞాపకాలు ఉంటాయి? ఆ పాత్రల యందు మీ వాత్సల్యం ఇప్పుడు ఎలా ఉంటుంది? అది శ్రోతలు వినగోరుతారు అని ఊహించి నేను ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను. ఎంత లవబుల్ క్యారెక్టర్స్ అట్లాంటి వాళ్ళు ప్రపంచంలో ఉంటే ఎంత బాగుండును, నేను అట్లాంటి వాళ్ళని చూస్తే ఎంత బాగుండును, నేను ఐడియలైజ్ చేసుకుని క్రియేట్ చేసిన క్యారెక్టర్స్. వాళ్ళందరినీ చూస్తే చాలా ఇష్టం నాకు. ఒకప్పుడు అయ్యో ఇట్లా నలిగిపోయినారా ఈ సంఘంలో, ఇంత బాధపడిపోయినారా, నా దగ్గరికి రాకపోయినారా, మనందరం కలిసి ఎక్కడికో పోయేవాళ్ళం ఈ వీళ్ళందరినీ వదిలేసి అన్నంత దిగులు కలుగుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే అట్లాంటి వాళ్ళకి తటస్థపడ్డారు ప్రపంచంలో నాకు, కానీ వాళ్ళు ఆ జీవితాన్ని వదిలి రారు. వచ్చిన వాళ్ళకి ఏం తోచదు. ఇక్కడ ఎంతమంది వస్తారో, ఏం చేయమంటారో అని అడుగుతారో, కళ్ళతో నోటితో కాకపోయినా. ఏం చేయాలి? ఒక్కటే మార్గం, వదులుకోవాలి, అన్నీ వదులుకోవాలి. లోపల నుంచి సమస్తం నువ్వు అనేది వదులుకోవాలి. అన్నీ వదులుకుంటే నాకు తెలుసు ఏమీ చేయలేదు, నా దగ్గర ఉంటారు. కానీ వాళ్ళకి ఏం చేయగలను నేను? ఏ బుద్ధుడో, ఏ శ్రీకృష్ణుడో ఎవరో ఏమన్నా చేశారే, ఒక చూపుతో, ఒక్క మాటతో వాళ్ళకి వెలుగునిచ్చేశారేమో జీవితాలకి. అది తలుచుకుని దీంట్లో పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లాంటివి రమణ స్థానంలో ఉంటే ఏ శాంతిగానో ఉంటారేమో వీళ్ళు, తప్పకుండా వీళ్ళు గెలుగు చేద్దాం ఏ విధంగా అని ఆశపడతారు. కానీ నిలవలేరు, ఎవరు నిలవలేరు. ఎందుకంటే ఈ విధమైన శాంతి ఎవరికి అక్కర్లేదు ఈ ప్రపంచంలో. కావాలన్న వాళ్ళు కూడా తాత్కాలికంగా కోరతారు, కానీ ఈ కల్లోల ప్రపంచంలో మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయి ఎంత బాధగా ఉన్నా దాంట్లో పడి కొట్టుకుంటామంటారు, కానీ ఇక్కడ ఉండదలుచుకోరు. ఇంకా చెప్పడానికి ఏం లేదు. అయినా ఏదో ఇదొక వీక్నెస్. ఆ కాస్త కూడా లేనిది అసలు ఈ మనసుకి పిచ్చెక్కుతుందేమో అనిపిస్తుంది అన్నమాట. అది సాధన వల్ల, తపస్సు వల్లే అణగారిపోవాలి. అది అణగారిన రోజున ఏమన్నా అడిగితే అది ఎందుకు, ఏం లేదు, అసలు ఏమీ లేదు. ఇంకొక ప్రశ్న వేస్తానండి. మనలో ఒక తరం మరో ప్రపంచం అని చెప్పి కథలు కనే తరం ఉంది. దాని ఇప్పుడు ప్రస్తుతం సోషలిస్టిక్ ప్యాటర్న్ అని అంటున్నారు, సామ్యవాదం అంటున్నారు, సమసమాజం అంటున్నారు. అటువంటి సమాజ ఆదర్శ పరిస్థితి వైపు పరుగులెత్తుతున్నటువంటి మన సంఘాన్ని ప్రబోధిస్తూ రచనలు చేయబోయే యువతరపు రచయితలకు తమ సందేశం ఏమిటో చెప్పమని కోరుతున్నాను. ప్రయత్నం మాత్రం మానకూడదు. చివరికి నేను చెప్పేది ఏమవుతుందంటే, భగవద్గీతలో పరమను ఆశించకుండా మీకు తోచిన కర్తవ్యాన్ని మీరు చేయండి. చాలా బాగా చెప్పారండి. దీనివల్ల ఎవరు నిరాశ పడనక్కర్లేదు అనుకుంటాను. ఇది ఆశా సందేశమే కానీ నిరాశా సందేశం కాదు. గీతాకారుడైనటువంటి కృష్ణ భగవానుడు చెప్పినట్లు ఇది కర్మోపదేశమే కానీ నిష్కర్మోపదేశం కూడా కాదు. అయితే నిష్కామ్య కర్మ చేయాలని తమ అభిప్రాయం అన్నమాట. నమస్కారం అండి. నాకు చాలా తృప్తిగా ఉంది. మా శ్రోతలు కూడా చాలా తృప్తి చెందుతారని ఆశిస్తున్నాను.